తేజ లైవ్ టీవీ. తేజ న్యూస్ కి స్వాగతం. బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయ బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కార్యనిర్వహణాధికారి ఈవో అర్వభూమి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి రావణ సేవ, గురువారం వెండి నంది సేవ, శుక్రవారం రథోత్సవం, శనివారం కళ్యాణ మహోత్సవం, అదే రోజు రాత్రి తెప్పోత్సవం జరుగుతుందని ఆయన తెలిపారు. వెండి నంది సేవ రోజు శ్రీశైలం దేవస్థానం నుండి, రథోత్సవం నాడు శ్రీకాళహస్తి దేవస్థానం నుండి, కళ్యాణ మహోత్సవం నాడు విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం నుండి సారెలు సమర్పించే విధంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోరిక మేరకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరిగే విధంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించడం జరిగిందని తెలిపారు. స్వామి అమ్మవార్ల దర్శనార్థం భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. 14వ తేదీ వెండి నంది సేవ గ్రామోత్సవం ఉంటుంది. ఈ వెండి నంది సేవ గ్రామోత్సవం ముందు శ్రీశైల దేవస్థానం నుంచి, మల్లికార్జున స్వామి దేవస్థానం నుంచి ప్రభుత్వ లాంఛనాలతో శ్రీ కామాక్షి తాయికి సారి సమర్పించడం జరుగుతుంది. ఈ సారి సమర్పించవలసిందిగా మన గౌరవ శాసనసభ్యురాలైన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి కోరిక మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులైన శ్రీ ఆనం రామనారాయణ గారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ సారి కార్యక్రమం ప్రతి వెండి నంది సేవ రోజు శ్రీశైల దేవస్థానం నుంచి, అదేవిధంగా రథోత్సవం రోజు కాళహస్తి దేవస్థానం నుంచి, కళ్యాణోత్సవంకి విజయవాడ కనకదుర్గం దేవస్థానం నుంచి అధికారులు ఇచ్చేసి, పురోహితులు, వేద పండితులు అంతా ఇచ్చేసి అమ్మవారికి సారి సమర్పించేది కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు గౌరవనీయులైన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ ఇచ్చేసి శ్రీవాళ్ళ ఆశీస్సు పొందవలసింది కోరుతున్నాను. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులందరికీ మెరుగైన దర్శన ఏర్పాట్లు కల్పించే విధంగా అందరూ అమ్మవారి దర్శనం బాగా జరిగేటట్టుగా, స్వామివారి దర్శనం బాగా జరిగేట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక క్యూ లైన్లు, మజ్జిగ, మంచినీళ్లు, భోజన సదుపాయాలు, ప్రసాద వినియోగాలు, ప్రత్యేక లైటింగ్, డెకరేషను ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ ఇచ్చేసి శ్రీవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను.